వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయితే ముగిశాయి. ఎలక్షన్లో దాదాపు అందరూ నాయకులు రిలాక్స్ కోసం వేరే వేరే కంట్రీస్ వెళ్తుంటే ఇక్కడ కార్యకర్తల మటుకు రెండు పార్టీలు కార్యకర్తల మటుకు కేసులు జైలు అంటూ తిరుగుతున్నారు. సో మొత్తం మీద డే 1 నుంచి మనం గమనించామంటే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వీస్ సంస్థలు అయితే కూటమికి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. కానీ గత 4 రోజుల నుంచి గమనించామంటే కొంత ట్రెండ్ మారింది. మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఇక్కడ కూటమి అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదని చెప్పి కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పడం కూడా జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ప్రతిపక్షం మౌనం పాటిస్తుంది, అధికార పక్షం దూకుడు ప్రదర్శిస్తుంది? సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాదమూర్తి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే లక్ష్మణ్, ఏంటి సంగతులు? సార్ హాట్ అయితే ఉంది మొత్తం మీద ఏపీ రిజల్ట్ అయితే. ఒక పక్క అంటే నాయకులంతా సమ్మర్లో బాగా బిజీగా ప్రచారాల్లో పాల్గొట్టడం, ఎలక్షన్లో హడావిడి చేసేసారు, మొత్తం రిలాక్స్ ఉన్నారు. కార్యకర్తలు అయితే మటుకు అటు జైళ్ళు కేసులు అంటూ పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నారు. మరోపక్క సోషల్ మీడియా వచ్చేసేసి, సోషల్ మీడియా కావచ్చు, కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అంటే కూటమి అధికారంలోకి వస్తుంది, కూటమికి ఈసారి 150 సీట్లు వస్తున్నాయని చెప్పి బల్లా గుద్ది మరి ఒక 4 డేస్ క్రితం వరకు బాగా గట్టి చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మౌనం వెనక అసలు ఏంటి వ్యూహం ఏంటి? వైఎస్ఆర్సీపీ దూకుడు వెనక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఇప్పుడు ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినా ఏం చేసినా బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో ఉన్నదాన్ని అయితే ఎవరు ఏం మార్చలేదు. వాళ్ళు ఎంత దూకుడు ప్రదర్శించినా, వీళ్ళు ఎంత మౌనం ప్రదర్శించినా వాళ్ళుగా ఈవీఎంలను ఏమీ చేయలేరు. సో రాహుల్ గాంధీ వీళ్ళు అన్నట్టు ఏమన్నా చేస్తే మోడీ చేయాలేమో, కానీ అది వర్క్నే, అది మనం ఏదో సరదాగా అనుకుంటున్నాం. కానీ ఎవరికి వాళ్ళు ఎన్ని చెప్తున్నా టెన్షన్ అనేది మౌంట్ అయి ఉందండి అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంలో. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా కొంత క్లారిటీ వస్తుంది, కానీ నేషనల్ వైడ్గా అటు బీజేపీకి వాళ్ళ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమికి ఏమిటి అనేటటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ వాళ్ళకి తగ్గొచ్చు, ఎక్కడ పెరగవచ్చు, ఏమిటి అనేటటువంటిది. అఫ్కోర్స్ అక్కడ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ పోల్ సర్వేస్ చేస్తున్నటువంటి వాళ్ళలో, అనలిస్టుల్లో, వీళ్ళల్లో. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నేను మొదటి నుంచి కూడా ఫైట్ చాలా టైట్గా ఉందని చెప్పేసి, వార్ వన్ సైడ్ కాదని చెప్పి నేను నా వీడియోలోనూ చెప్తున్నాను, నిన్నగాక మొన్న చేసిన వీడియోలో కూడా చెప్తాను. మొదటి నుంచి కూడా ఒకటే, ఎవరు కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి లేదు. అన్ని రకాలుగా కూడా ఎటు నుంచి ఎటైనా సరే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనే నాకు, అంటే ఎక్కడ మైండ్కి ఇంతకుముందు ఎన్నికల్లో అయితే బల్లగుద్ది చెప్పాను. ఈసారి కొంచెము ప్రిడిక్షన్ కష్టంగానే ఉందన్నమాట. ఒకటే ఎందుకు కష్టంగా ఉందంటే, అంత పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో అనలిస్టులు చెప్తున్నటువంటిది ఇదంతా కూడా మనకి ఆ పోల్ ప్యాటర్న్ చూసుకుంటే, అర్బన్ ఏరియాలో సాయంత్రానికల్లా సద్దుమణిగిపోయింది ఓటింగు. అర్ధరాత్రి దాకా ఓటింగ్ జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. ఇంత పెద్ద ఎత్తున జనం ఎందుకు వచ్చారు అనేటటువంటిది ఒకటనమాట. ఇది ఎయిదర్ యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రో ఇన్కంబెన్సీ, ప్రభుత్వ అనుకూలత లేదా ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుందని చెప్పేసి. అసలు ఈ రెండు కాదని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తుంది. ఇంకో వాదన ఏమిటి అంటే, డబ్బు వీళ్ళు సమానంగా ఇచ్చారు. ఒక చోట ఓటుకి 2000 ఇచ్చారు, ఒక చోట కొన్ని చోట్ల 4000 5000 కూడా పంచారు. వీళ్ళు ఏమి తక్కువ తినలేదు. ఓట్ల పంపకం దగ్గర ప్రసంగాల్లో అక్కడ ఇక్కడ వీడిని తిట్టుకున్నారేమో, కానీ పంపకాల దగ్గర మాత్రం సమఉజ్జీవం పాటించారు, బ్యాలెన్స్ పాటించి, అరే నువ్వు నేను కొట్టుకోవద్దు, నువ్వెంత ఇస్తున్నావు చెప్పు, నేను ఎంత ఇస్తున్నావు చెప్పుకొని పంచుకున్నాను. అందుకని కొందరు ఏమంటున్నారంటే, అస్సలు డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఏదో నిజాయితీగా ఓటు వేయాలని వాళ్ళు వెళ్ళారు. ఎవరికి వేస్తారు అనేటటువంటిది పక్కన పెడితే, డబ్బులు పుచ్చుకున్నాము ఆ కృతజ్ఞతాభావంతో వాళ్ళు వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా డబ్బులు ఇచ్చినోడు ఊరుకోడు, గుడిసెల్లోంచి లాగి మళ్ళీ తీసుకెళ్ళారు, ఓట్లు వేయించారు. సో ఎవరికి వాళ్ళు వేశారు, డబ్బులు ఫ్యాక్టర్ అంతా ఉన్నా ఎవరికి ఓటు వేశారు, ఎంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందనేదే ఎవరికి అంతుపట్టట్లేదు. అయితే ఒక్కటి, మొన్న ప్రణయ్ రాయ్ చేసినటువంటి డీకోడర్ ఛానల్లో ఆయన మొత్తం దేశవ్యాప్తంగా తిరిగారు వాళ్ళ టీను. ప్రణయ్ రాయ్ తెలుసు కదా, ఎన్డీటీవీ స్థాపించి
చాలా మచ్చలేని జర్నలిజానికి పేరు పెట్టినట్టు ఆయన ప్రణయ్ రాయ్ అంటే ఒక చిత్తశుద్ధికి, నిజాయితీకి, మంచి జర్నలిజానికి పెట్టింది పేరుగా అనుకుంటారు. సరే, ఆయన్ని కూడా ముప్పు తిప్పలు పెట్టారు, ఆయన ఛానల్నే లాగేసుకున్నారు, అదాని కొనుక్కున్నాడు, అదంతా బయటకు వచ్చారు. సైలెంట్గా ఉన్నాడు మొన్నటి వరకు. ఈ ఎన్నికల్లో మాత్రం డీకోడర్ అని అన్ని భాషల్లోనూ పెట్టి దేశవ్యాప్తంగా తిరిగాడు టీంతో ఆయన. సో ఆయన గ్రౌండ్, బీహార్ గ్రౌండ్ రిపోర్ట్, యూపీ గ్రౌండ్ రిపోర్ట్, బెంగాల్ గ్రౌండ్ రిపోర్ట్ అని అన్ని స్టేట్ వైజ్గా ఇచ్చాడు. ఆంధ్రాది మొన్నే 2 రోజుల క్రితమే, 2-3 రోజుల క్రితమే ఆయన రిలీజ్ చేశారనమాట. సో వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ, ఎందుకంటే కొద్ది గొప్ప క్రెడిబిలిటీ ఉన్నది ప్రణయ్ రాయ్కి. ఆయన పోల్ ప్రిడిక్షన్ చెప్పడు, వీళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలవట్లేదు అని చెప్పడు. రేపు 1వ తేదీ అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నా బహుశా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారేమో కానీ అందులో ఆ డీకోడర్ ఛానల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి విశ్లేషణలు, డిస్కషన్స్, అక్కడ ప్రజలు పబ్లిక్ టాకు, నాయకులతో మాట్లాడినటువంటి ఇంటర్వ్యూసు, వీళ్ళు ఒకరికొకరు ఇద్దరు ప్యానలిస్టులతో ఆయన ప్రణయ్ రాయ్ మాట్లాడిన తీరు, ఇదంతా బిట్వీన్ ది లైన్స్ చదువుకుంటూ ఉంటుంటే ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది. జనరల్ ఒపీనియన్, జనరల్ సర్వేలకి దీనికి అని అనిపించి నేను అది చేశాను. చాలామంది చూశారు, ఆల్రెడీ చాలా 1,00,000 మంది దాకా చూశారు నేను చేసినటువంటి. అది ఏమిటి అంటే వాళ్ళు ఒక విశ్లేషణ ఒకటి ఇచ్చారు. యాంటీ ఇన్కంబెన్సీయా, ప్రో ఇన్కంబెన్సీయా అంటే వాళ్ళు చెప్పింది ఏమిటయా అంటే, ఒకప్పుడు అంటే 1952 నుండి 1977 దాకా ప్రో ఇన్కంబెన్సీ ఉంది. అంటే ఎవరు గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళకే గంపగొత్తగా ఓట్లు వేశారు. దాదాపు 81% దాకా, 80% అబవ్ ప్రో ఇన్కంబెన్సీ ఉండేది. తర్వాత 77 నుంచి 2002 మధ్యకాలంలో అది యాంటీ ఇన్కంబెన్సీకి ఎక్కువగా ప్రజలు ఓట్లు వేశారు. అంటే ప్రభుత్వాన్ని దించడం కోసం ఎక్కువ ఓట్లు పడి, అంతకుముందు ప్రభుత్వాన్ని ఉంచడం కోసం ఎక్కువ ఓట్లు పడి, మరి ఇప్పుడు ఏంటయ్యా అనే ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే 2002 నుంచి 2024 వరకు వాళ్ళు ఏం చెప్పారంటే సస్పెన్స్ పెట్టి 50-50 అన్నారు. 50% ప్రో ఇన్కంబెన్సీ, 50% యాంటీ ఇన్కంబెన్సీ ఉందన్నారు. సో మనము స్టాంప్ వేయలేం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటింగ్ని ఇది ప్రో ఇన్కంబెన్సీ ఓటు, ప్రభుత్వానికి అనుకూలంగా జనం పోటెత్తి ఓటు వేశారు అని చెప్పేసి ముద్ర వేయలేం. అలాగే ఇంతమంది వచ్చారంటే ప్రభుత్వాన్ని దించేయాలన్న కసితో వచ్చారు అని చెప్పి దానికి కూడా ఒక ముద్ర వేయలేం. సో అట్లాంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే కాకలు తీరినటువంటి పోల్ ఎనలిస్టులే ఇట్లాగ మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు. నేనేం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలే. అందరూ మాట్లాడుతున్నది, పత్రికల్లో వస్తున్నది, ఛానల్స్లో వస్తున్నది, రకరకాల విశ్లేషణలు చూసి లేదా ఇండివిజువల్ కాంటాక్ట్స్తో మాట్లాడి తెలుసుకుంటున్న దాన్ని బట్టి నాకు ఒక కంక్లూజన్కి నేను వచ్చాను తప్ప. సో ఇట్లాగ ఉంది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి లాస్ట్ ఫైనల్ కంక్లూజన్, అయితే నాయకులైతే ఎట్లాగో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. చంద్రబాబుతో ఇంటర్వ్యూ చేశారు, వైఎస్ జగన్తో ఇంటర్వ్యూ చేశారు, సుజనా చౌదరితో, పవన్ కళ్యాణ్తో ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ అనుకూలంగానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. అది పెద్ద సమస్య కాదు. జనాలతో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ జనాల్లో ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళలో కొంచెం కాస్త డీసెంట్గా ఉన్నవాళ్ళు, చదువుకున్నారు అని బిజినెస్ చేసుకుంటున్నారు లేదా మంచి రైతులు అనుకుంటున్న వాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా మాట్లాడారు, కూటమికి అనుకూలంగా మాట్లాడారు. కొంచెము పేదగా ఉండి సామాన్యులుగా కనిపించినటువంటి మనుషులు, అంటే వాళ్ళ డ్రెస్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళేమో కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటుంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక కంక్లూజన్లో రూరల్ బెల్ట్లో వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి 65% అనుకూలంగా ఉందని, అర్బన్లో 60% ప్లస్ కూటమికి అనుకూలంగా ఉందని, మహిళల ఓటు ఒకప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేది 3% ఎక్కువగా వీళ్ళకంటే, కానీ ఇప్పుడు మహిళలకి రకరకాల పథకాలు లబ్ధి పొందినటువంటి వాళ్ళలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈసారి మేజర్ షిఫ్ట్ మహిళల నుంచి వైఎస్ఆర్సీపీకి ఉండదు. ఇలా రకరకాలుగా వైఎస్ఆర్సీపీ కూడా అదే నమ్ముకొని ముందుకెళ్తుంది. అదే మాట చెప్తూ రేపు అధికారంలో రావడానికి కూడా ప్రధాన కారణం రేపు మహిళలు, వృద్ధులు, బెనిఫిషియరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చూడటం జరిగింది. అదే అంటే నేను ఇవన్నీ కూడా గమనించిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే, ఈమెంత నల్లేరు మీద బండి నడక కాదు, కూటమి వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది ఇదిగో రాయలసీమలో ఎన్ని, ఉత్తరాంధ్రలో ఎన్ని, కోస్తాలో ఎన్ని అని రకరకాలుగా లెక్కలు ఇచ్చేస్తున్నారు కదా.
ఈ లెక్కలో లెక్కలు తిరగబడచ్చు అనమాట. మనం ఏం చెప్పలేము అనమాట. అయితే ఒకటేంటి అంటే పథకాల విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మోడీ ఉన్నారండి, ఆయన ఎన్నికల ప్రచారం చేశాడు. ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ వస్తే ఇది చేస్తారు, కాంగ్రెస్ వస్తే అది చేస్తారు, మీ సర్వనాశనం అయిపోద్ది అది ఇదని. కానీ దానికి డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి ఆయన గెలుస్తాడా ఓడుతాడా అనేది అది నాకు అనవసరం, నేనైతే చెప్పలేను. ఇప్పుడు 1వ తేదీని మీరు కలిస్తే సాయంత్రం చెప్తాను. కానీ ఆయన మాత్రం ఇదిగో మీకు నేను నవరత్నాలు ప్రామిస్ చేశాను, నవరత్నాల ప్రకారం మీకు ఇచ్చానా లేదా, మళ్ళీ నేను దాన్నే బేస్ చేసుకొని మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను. నేను చేసిన పని సంక్షేమం, పేదల కోసం సంక్షేమం, పేదల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని నేను భావించాను. పెత్తందారుల అభివృద్ధి నాకు అనవసరం, పెత్తందారులు తిరగబడుతున్నారు, దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ పెత్తందారులు అంటే పేదలు అని చెప్పి ఆయన అంటున్నాడండి. క్లియర్ కట్గా తాను ఏం చేశాడో దాని మీదే ఓటింగ్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పరిపాలన చేస్తున్నవాడు ఎవడైనా సరే దాని మీదే వెళ్ళాలి. కానీ నిజంగానే పేదలకి పెత్తనందారులకి మధ్య జరిగిన ఎలక్షన్ అనుకోవచ్చు ఇది. అంటే మీకున్న అనాలిసిస్, మీకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, మీకున్న నెట్వర్క్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకుని వచ్చి ఉంటారు. అవునవును. అంటే పేదలకి పెత్తందారులకి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం ఇది. పేదవాడు ఎవడో వచ్చి నాకు పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతుంది ఎన్నికలు అని పేదలు ఎవరో మాట్లాడలే. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంటర్ప్రిటేషన్ అనమాట. దాన్ని ఆయన అట్లాగా అభివర్ణించాడు. సో నిజంగా అవునా కాదా అనేటటువంటిది దాన్ని పక్కన పెడితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు. అఫ్కోర్స్ సంఖ్యలో కూడా వాళ్ళు ఎక్కువే కాబట్టి లబ్ధిదారుల్లో కూడా వాళ్ళు ఎక్కువ మందే ఉండవచ్చు. ఈ పథకాలన్నింటినీ కూడా వీళ్ళు తీసేస్తారు వచ్చేటటువంటి ఒక నేరేటివ్ వాళ్ళు ఇచ్చారు. లేదు మేము తీయము, ఆ పథకాలుగా అలాగే ఉంచుతాం, ఇంకా ఎక్కువ ఇస్తాం మీకు పెన్షన్ విషయంలో, అలాగే మహిళలకు ఇచ్చేటటువంటి పథకాల విషయంలో, అన్ని రైతులకు ఇచ్చేటటువంటి రైతు భరోసా కానీ ఇవన్నిటినీ కూడా చంద్రబాబు మరింత పెంచి పథకాలని ఇచ్చాడు. సో పథకాలు వల్ల అప్పుల పాలైపోయింది, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చివరికి మళ్ళీ ఆ పథకాలని మేము కూడా రిపీట్ చేస్తాం. వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్, వాలంటీర్ల వ్యవస్థని ఆయన స్వప్రయోజనాలకు వాడుకున్నారు, ఈ వాలంటీర్ల దుర్మార్గులు చాలా చేశారు అది ఇది అని చెప్పి ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో సహా. కానీ మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామని అంటే వాళ్ళు దేన్నైతే ఖండించారో దాన్ని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళు వాగ్దానాల్లో చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ప్రజలు ఇంతకు ముందులా లేరు. టీవీలు పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్ దగ్గర కూర్చొని డిబేట్లు వినే ఓపిక ప్రజలకు లేదు. ఆ బిగ్ డిబేట్స్ని పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్మే అంత ఇది కూడా ఇప్పుడు ప్రజల్లో లేదు. ఆ చర్చల మీద నమ్మకం కూడా పోయింది ప్రజలకి. అందరికీ చేతిలో చిన్నగా కూలి పనికి వెళ్ళేవాడు రోజు చేపలు పట్టుకోవడానికో లేదా ఇంకే పొలం పనులకు వెళ్ళేటటువంటి వాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. ఇలా నొక్కితే వాళ్ళ నాగేశ్వరం ఏం మాట్లాడుతున్నాడో లేదా ప్రసాదమూర్తి ఏం మాట్లాడుతున్నాడో లక్ష్మణ్ ఏం మాట్లాడుతున్నాడో చూసుకుంటున్నారనమాట. సో అందుకని వాళ్ళు అవన్నీ కూడా చూస్తారు. అందుకనే పథకాలు ఎట్లా ఉన్నప్పటికీ ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్మోహన్ ఒక నేరేటివ్ని బిల్డప్ చేశాడు, దాన్ని ప్రజల దాకా తీసుకువెళ్ళాడు. ప్రజలు నిజంగా దీన్ని విశ్వసించారా? విశ్వసిస్తే మనకు వచ్చేటటువంటి పథకాలు పోతాయి. మనకి ఈయన ఆదుకుంటున్నాడు కాబట్టి ఈయన్ని కాపాడుకోకపోతే, ఈ గవర్నమెంట్ని కాపాడుకోకపోతే మనకి కూడు ఉండదురా బాబు, ఈ గొడ్డు ఉండదురా, ఈ గుడిసి ఉండదురా అనేటటువంటి భయానికి వాళ్ళు లోనైతే మాత్రం జగన్మోహన్ చేస్తారు. లేదు మనకి ఈ పథకాలు ఆయన కూడా ఇస్తానంటున్నాడు, దాంతోపాటు ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు చంద్రబాబు, అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి సంపద సృష్టిస్తానంటున్నాడు. కేవలం అప్పే కాదు, నేను సంపద సృష్టిస్తాను, సంక్షేమము అండ్ డెవలప్మెంట్, వెల్ఫేరిజం అండ్ డెవలప్మెంట్, ఈ రెండింటినీ కూడా సమతూకంలో నేను తీసుకువెళ్తానంటున్నాడు. నిజంగా అందుకనే విద్యావంతులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, అగ్రవర్ణాల వాళ్ళు కానీ, అర్బన్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఆ మాటనే ప్రచారం చేస్తారు. జర్నలిస్టులు కానీ ఆ మాటలనే ప్రచారం చేస్తారు. ఈ మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు, అర్బన్ పీపుల్, ఎలైట్ సెక్షన్సే ఉంటారు. వీళ్ళ ప్రభావమే కింద వర్గాల మీద పడుతుందన్నమాట. ఈ ప్రభావం ఏ మేరకు కింద వర్గాల మీద పడితే ఆ మేరకు కూటమికి లాభం. అందుకని ఇక్కడ ఎవరు కూడా తెగేసి చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పొచ్చు, లేదా ఈయన చంద్రబాబు ఒక మాట చెప్పొచ్చు.
అందుకనే ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రజల హృదయాల్లో ఏముంది, ఏమి స్థిరపడిపోయింది, ఏం ముద్రపడిపోయింది ఏమిటి, వాళ్ళు దాన్ని ఆ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ఎలా వ్యక్తం చేశారనేది వెరీ సస్పెన్స్ అనమాట. సార్ ఇప్పుడు మనం ఒకసారి గమనించామంటే ఎలక్షన్ రిజల్ట్ దగ్గర పడే కొద్దిగా కూటమిలో కొంత కాన్ఫిడెంట్ తగ్గుతుంది, కూటమి మౌనం వహిస్తుంది. ఈ మౌనం వెనక ఒక పెద్ద చర్చ నడుస్తుందని ఓ పక్క వినిపిస్తుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముందే మనం ఇన్ని సీట్లు గెలుస్తున్నాం, మీరు ఎవరో దేనికి టెన్షన్ పడొద్దు, హ్యాపీగా ఉండని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఈ మౌనం ఏంటి, ఈ దూకుడు ఏంటి? ఓ పక్క ఎలా ఉందంటే వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. సో 9వ తేదీ 9:30 ప్రమాణ స్వీకారం జరగబోతుంది. దాదాపు అటువైపు వెళ్ళి అన్ని వెహికల్స్ బుక్ చేశారు, ప్లస్ అక్కడ ఉన్న అన్ని లాడ్జెస్ కూడా బుక్ అయిపోయాయి అన్నారు. చాలా దూకుడుగా ఉన్నారు వాళ్ళు. ఒకసారి మన తెలుగుదేశం పార్టీ మౌనం వెనక ఉన్న అంటే ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు పెద్ద దూకుడు ప్రదర్శించి ఛాతీలు కొట్టుకొని బుర్ర విరుచుకొని ఎన్ని మాటలు మాట్లాడినా దానివల్ల ఏం లాభం లేదు. మౌనంగా ఉండడం అనేదే బెటరు. రేపొద్దున ఎన్నికల ఫలితాలు చెప్తాయి. ఎవరు దూకాలో, ఎవరు పైకి ఎగరాలో, ఎవరు కిందకి దూకాలో అనేది ఓటర్ ఆల్రెడీ నిర్ణయించేసాడు. ఆ నిర్ణయం ఈవీఎం బాక్సుల్లో బంద్ అయి ఉంది. దాన్ని తెరుస్తారు 4వ తేదీన అన్నీ తెలుస్తాయి. సో కూటమి నాయకులు, నేను కూడా అనుకుంటూ ఉంటాను, నేను చంద్రబాబు ఎక్కడన్నా ఏమైనా మాట్లాడా, పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడా, నాయకులు కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఏంటి వాళ్ళకి అంటే అలా మాట్లాడితే కొంచెం అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు తెలుస్తాయి. ఎందుకంటే మీకు నాకు కంటే కూడా ఎక్కువగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళకి అనేక పర్సనల్ సర్వే సంస్థలు ఉంటాయి, ఇండిపెండెంట్ సర్వే సంస్థలు ప్రత్యేకంగా ప్రైవేట్గా ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్కి ఎలాగూ ఉంటాయి. సో వాళ్ళకి తెలుస్తుంది పిక్చర్ ఏంటనేది, కొంచెం చూసాయిగా అర్థమవుతుంది. సో మౌనాన్ని 2 రకాలుగా అలవాటు చేసుకోవచ్చు. ఒకటేంటంటే వాడు ఎగురుతున్నాడుగా, ఎగరనే రేపొద్దున చూద్దాంలే 4వ తేదీన ఆ ఎగురుడు ఎంత ఉంటుందో అని చెప్పి మౌనం వహిద్దామని చెప్పేసి, ఏమీ లేనమ్మకే ఎగిరి పడుతుందని అన్నట్టు ఎగురుతున్నాడులే ఫోన్లో ఎగరని అని చెప్పి మౌనంగా ఉండొచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే వాళ్ళకి ఏమన్నా రిపోర్ట్స్ అందినాయా, మనకేమో అంత వాతావరణం ఏమీ అనుకూలంగా లేదు అనేటటువంటి వర్తమానాలు, సందేశాలు, సంకేతాలు ఏమైనా అందినాయా, అందుకనే మౌనంగా ఉన్నారా అన్న అనుమానం కూడా. కానీ ఆ అనుమానమే కొంచెం బలపడుతుంది, భయం పెంచుతుంది కూటమిలో వినిపిస్తున్న మాట గత 3-4 రోజుల నుంచి. అఫ్కోర్స్ భయం పెంచుతుంది. ఎందుకంటే ఎవరికి భయం పెంచుతుందంటే పాపం కింద స్థాయి కార్యకర్తలు వాళ్ళు నెలల తరబడి కష్టపడ్డారు, నిద్రాహారాలు మానుకొని ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకున్న ఏదో పార్టీలు కొద్దో గొప్ప వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏమైనా ఇచ్చినా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, సమయాన్ని వెచ్చించారు, కేసులు ఒక పక్కనే, ఇంకో పక్కన పందాలు, అప్పులు చేసి పందాలు కాశారండి. ఇవాళ మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, వాళ్ళ ఊళ్ళో ఒక ఆటో రిక్షా నడుపుకునేవాడు 3 లక్షలు ఎంతో అప్పు చేసి పందెం కట్టాడంట. వాడి బతుకంతా తెల్లారితే 10,000 15,000 నెలకు సంపాదించలేడు పాపం, ఖర్చులు పోను. అలాంటి వాడు 2-3 లక్షలు అప్పు చేసి పందెం కట్టాడంటే వాడి పరిస్థితి ఏమవ్వాలి రేపొద్దున? ఒకవేళ వాడు విన్ కాలేదు, వాడు గెలవలేదు పందెం, వాడి పరిస్థితి ఏం కావాలి? వాడు ఉన్న ఆటోను కూడా అమ్ముకోవాలి. ఇట్లాగా పాపం అమాయకులైనటువంటి వాళ్ళు కూడా బలైపోతారు. ఏది ఏమైనా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నాయకులు నిన్ను పందెం కాసుకోమన్నానా, నిన్ను డబ్బు ఖర్చు పెట్టుకోమన్నానా అని అనొచ్చు. సో ఇదంతా కాదు. కానీ మౌనం వెనక మాత్రం కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కానీ ఏదేమైనా సరే మనకి 4వ తేదీనే, రేపు 1వ తేదీ సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. నేషనల్ వైడ్గా ఏం చెప్తున్నారు, ఒకటి డిఫరెన్స్ కనిపిస్తుందండి. నేషనల్ వైడ్ ఛానల్స్కి లోకల్ బాడీ సర్వే సంస్థలకి మధ్యన కూడా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అందుకనే మనము చాలా సస్పెన్స్గా టిపికల్గా ఉంది ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. ఏం జరుగుతుంది ఏంటనేది నేను మాత్రం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, ఆ స్ప్లిట్ కానీ కరెక్ట్ అయితే, అంటే ఎవరైతే ఈయన నేను పేదలకి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నాడో, ఆ రూరల్ అండ్ అర్బన్ ఎలైట్ సెక్షన్స్ అండ్ ఇల్లిటరేట్ సెక్షన్స్, అగ్రవర్ణాలు నిమ్న వర్ణాలు, ఇట్లాగా ఉమెన్ అండ్ మెన్, ఇట్లాగా ఈ డివిజన్ కానీ కరెక్ట్గా ఉండి మేజర్ షిఫ్ట్ ఆ రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా, ఉమెన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా, ఆ లోవర్ క్యాస్ట్ పీపుల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా మేజర్గా పథకాలకు అనుకూలంగా, సంక్షేమాలకు అనుకూలంగా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వెళ్తే మాత్రం ఆయనకి గెయిన్ అవుతుంది. ఆయన చెప్పినట్లు దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది. కానీ ఇక్కడ ఏమిటాయా అంటే
కులాల వారీగా చూసుకున్నా ఇక్కడ పాయింట్ ఇది ఇంకో పాయింట్ మిస్ ఈ వైఎస్ఆర్ సిపి దూకుడు వెనక అసలు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయని చెప్పి కూడా అసలు అన్ని ఛానల్స్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. సో ఆ దూకుడు వెనక రహస్యం ఏంటి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని అన్నారు. అది ఒక ఎమోషనల్ గేమ్ ప్లాన్ అని అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చప్కీ బార్ 400 పార్ అంటున్నారు, 400 సీట్లు అని అంటున్నారు. అదొక గేమ్ ప్లాన్ అది. అంటే మన మైండ్ సెట్ చేయడం కోసం. ఎక్కడ సెట్ అవుతుంది మన మైండ్? అప్కీ బార్ 400 పార్ అంటే మనం ఆలోచించేవాడు, డిస్కస్ చేసేవాళ్ళు అందరూ కూడా 400 వస్తాయా, వీళ్ళకి 400 కంటే తక్కువ వస్తాయా దగ్గర ఆగిపోతారు. అసలు మ్యాజిక్ ఫిగర్ 272, అక్కడికి వెళ్ళరు ఎవడో. అదొక పెద్ద గేమ్ అనమాట అది. సో ఇట్లాంటి గేమ్ అంతకుముందు వీళ్ళు వై నాట్ 175 అని అట్లాగ అన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడి మాత్రం ఎంత దూకుడు ప్రదర్శించి మాత్రం ఏంటంటే లాభం ఏమి లేదు. వాళ్ళు కూడా మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉంటే బాగుండేది. ఈ దూకుడు వల్ల ఏంటంటే కింది స్థాయి కార్యకర్తలు రెచ్చిపోవడం వల్ల లేనిపోయింది వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం, చాలా చోట్ల టెన్షను, చాలా గ్రామాల్లో నెలకొని ఉంది అని అంటున్నారనమాట. వాళ్ళకి వీళ్ళకి మధ్య నివురు గప్పిన నిప్పులా ఉంది అన్ని గ్రామాల్లో కూడా చాలా చోట్ల. సో అది ఏమి మనం దానివల్ల ఆ దూకుడు వల్ల మనం ప్రిడిక్ట్ చేయలేం. వాళ్ళకి ఏవో వర్తమానాలు అందేసినాయి, ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్లు అందేసినాయి, వాళ్ళు గెలుస్తున్నామని వాళ్ళకి తెలిసిపోయిందేమో, అందుకని ఇలా దూకుడులో ఉన్నారని మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా 2-3 రోజుల వరకే ఈ ప్రిడిక్షన్స్ అన్నీ. అమిత్ షా గారు మాట్లాడింది కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పినే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. అమిత్ షా మరి కూటమిలో ఉన్నారు కదండి, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూటమిలో ఉన్నారు కదా. సో అమిత్ షా అలాగే మాట్లాడతాడు. అమిత్ షా నిన్న పంజాబ్ వెళ్ళి, పంజాబ్లో లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఉంది అక్కడ. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, 4వ తేదీన చూసుకోండి ఈ పంజాబ్లో గవర్నమెంట్ ఉండదో అని చెప్పి. ఒక హోంమంత్రి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి నాయకుడు అలా మాట్లాడొచ్చండి? ఇది జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షను. అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదేమో ఆమ్ ఆద్మీ పార్టీ. 4వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నదంటాడేంటి? అంటే మేము పడగొట్టేస్తామనే కదా, గవర్నమెంట్ మేము దించేస్తామనే కదా. వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు. కానీ కూటమికి అనుకూలంగా వాళ్ళే మాట్లాడడం కాదు, చాలా ప్రామినెంట్ సంస్థలు కూడా నేషనల్ వైడ్గా కూడా చాలా ప్రముఖులు కూడా కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలా ముందు సర్వేలు కూడా వచ్చినాయి, చాలామంది మాట్లాడారు. సో కూటమిని తీసి పక్కన పెట్టడానికి లేదు, కానీ కొన్ని చోట్ల ఫైట్ అనేటటువంటిది నాకు తెలిసి చాలా అంటే టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుందన్నమాట. కోస్టల్ బెల్ట్లో ముఖ్యంగా, అంటే రాయలసీమలో కొంచెం ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉండొచ్చు, ఉత్తరాంధ్రలో కొంచెం 50-50 అలా ఉండొచ్చు ఫైటు. కోస్టల్ బెల్ట్లో మాత్రం చాలా వార్ వన్ సైడ్గా మాత్రం ఉండదు, మొత్తం ప్రతి సీటు టగ్ ఆఫ్ వార్. మీరు ఈ లెక్క వేసుకున్నా కానీ కాస్త వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడుతుంది కదా. అది చెప్పలేం, ఇది ఎక్కువ సీట్లు రాయలసీమ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అనుకుంటున్నాము, ఉత్తరాంధ్ర 50-50 అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 50-50 అనుకుంటున్నాము. కానీ మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా కూటమి కొట్టింది అనుకోండి, స్వీప్ చేసింది అనుకోండి, వీళ్ళే గెలుస్తారు. మొదటి నుంచి ఏ సర్వేల్లో కూడా స్వీప్ చేస్తాను ఎక్కడా లేదు కూటమి. ఇప్పుడు విజయనగరం, అరకు ఇలాంటి ప్రాంతాలు కూడా మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా వచ్చేసి 50-50 ఉంది. విశాఖపట్నం అన్నట్టు టీడీపీకి కొంత అంటే కూటమికి అనుకూలంగా ఉంది. ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీద అది ఆధారపడి ఉంది. ఇక్కడ ఒకటండి నేను మీకు చెప్తున్నాను, ఎస్సీల్లో మేజర్ షిఫ్ట్ అయితే రాలేదు. ఎస్సీల్లో 2 వర్గాలు ఉన్నాయి, మాల మాదిగ. మాలలు 90% అటువైపే ఉన్నారు. అటువైపు అంటే వైఎస్ఆర్సీపీ. మాదిగలు, ఎస్సీల్లో మాదిగల్లో ఒక సెక్షన్ కొంత చీలిక వచ్చింది. అటు చీలిక వచ్చి ఒక వర్గం మాదిగల్లో ఇటు కూటమి వైపు ఉన్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఎస్టీల్లో పెద్దగా ఏమీ మార్పు రాలేదు అని చెప్తున్నారు. ఎస్టీలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి. అస్సలు గేమ్ని చేంజ్ చేసేది ఎవరయ్యా అంటే బీసీలు. వాళ్ళే 50% ఉంటారండి. సో వాళ్ళు మొదట తెలుగుదేశం పార్టీకి, బీసీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ బీసీల మీద మంచి పట్టు ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి. బీసీల్లో కానీ లాస్ట్ టైం చాలా వరకు అటు వెళ్ళారు, అందుకనే వాళ్ళకని సీట్లు వచ్చినాయి. బీసీల్లో కానీ ఏమాత్రం అటువైపు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి కూటమి వైపు వచ్చారా
విజయం కూటమిదే. లేదు పథకాలు మాకు మగ్గాల ద్వారా పథకాలు వచ్చినాయనో, లేకపోతే మాకు వలల ద్వారా పగ్గాలు వచ్చినాయనో, లేకపోతే మాకు కళ్ళు గీతలో మాకు ఈ పథకాలు వచ్చినాయనో, ఇట్లాగా రకరకాల చేతి వృత్తులుగా విడిపోయినటువంటి బీసీ కులాలన్నీ కూడా ఇంచుమించు అన్నీ మేము ఈ లబ్ధి పొందాం కాబట్టి మేము ఇటువైపే ఉంటామని చెప్పేసి, అంటే 100% ఎప్పుడు ఎవరు ఉండరు, ఉంటారని చెప్పి వాళ్ళు బీసీలు కానీ అటువైపే ఉన్నారు అంటే మాత్రం చెప్పలేం, టఫ్, అటువైపుకి అనుకూలంగా ఉండొచ్చు అనమాట. సో అందుకనే కొంచెం టెన్షన్ పెంచుతున్నారు ఇంకా. అది నేను టెన్షన్ పెంచడం కాదు. సో మీకున్న ఇన్ఫర్మేషన్ మీకుంటుంది, మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీకుంటాయి. నేను టెన్షన్ పెంచడం కాదు. వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ఉన్నదేనండి. అక్కడ ఏం లేదు లక్ష్మణ్ గారు. ఇప్పటి వరకు జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది కూడా కుల సమీకరణలు, 2 అగ్ర కులాల మధ్య పోరాటం అక్కడ ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు ఎప్పుడు రెడ్డి కమ్మ మధ్య ఒక యుద్ధము. ఆ యుద్ధంలో ఇప్పుడు కాపు కులం కూడా ఎంటర్ అయింది. వీళ్ళు కాపు కులస్తులు సాలిడ్గా ఈసారి పవన్ కళ్యాణ్కి చేస్తారండి. 90% చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు కాదు, ఇంకా వాళ్ళందరూ కూడా ఎన్ని చేసి చెప్పినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ ద్వారా మన వర్గానికి ఏదో ఒక రాజకీయ లబ్ధి చేకూరే ఒక చారిత్రక అవకాశం ఈ రోజున వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే మన కులము మన వర్గము అంతా కూడా ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళం అవుతాం అనేటటువంటి నేరేటివ్ అనేటటువంటిది కాపు సామాజిక వర్గంలో మూలలకి వెళ్ళింది. అందుకని కాపు సామాజిక వర్గం వీళ్ళ మూలంగా ఉంటుంది. కాకపోతే బీసీల్లో ఎంతవరకు చీలిక వస్తుంది అనేటటువంటిదే మెయిన్గా మనం ఆలోచించుకోవాలన్నమాట. సార్ ఇంకొక పాయింట్ సార్, రెడ్డిస్ ఓట్లు కూడా గుప్పంతగా వైసీపీకి పడలేదు అని ఒక టాక్ బయట చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనుకుంటున్నాను? అది అంటే గంపగొత్తగా ఎప్పుడు ఎవరికి పడవండి, గంపగొత్తగా పడవ. కమ్మ ఓట్లలో కూడా చాలా వరకు మరి అటు ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రామినెంట్ నాయకులు ఉన్నారు కదండి అందులో కూడా. అందుకనే గంపగొత్తగా పడవ, కానీ 80% ఖచ్చితంగా వాళ్ళ కాస్ట్ వాళ్ళు చేసుకుంటారు. అటు రెడ్డిలు కానీ ఇటు కమ్మాస్ కానీ ఖచ్చితంగా. ఎక్కడెక్కడ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎందుకు వచ్చారండి ఓట్లు వేయడానికి అంత కసిగా? ఎవరు వచ్చారు? ఏ కులం వాళ్ళు వచ్చారు? తీయమనండి, ఆరా తీయమనండి. సో ఇవంతా కూడా క్యాస్ట్ వార్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుల యుద్ధము, కుల సమీకరణ ఈ మొత్తం దేశంలో ఇంకెక్కడా లేదు. అన్ని చోట్ల కులాల ప్రాతిపదికగా జరుగుతుంది. కాకపోతే ఈ 2 కులాలైనా ఇంకా ఏమీ లేవా, సామాజిక వర్గాలు ఇంకేమీ లేవా, అట్టడుగు కులాలు లేవా, వాళ్ళకి రాజకీయ అధికారం వద్దా అనేటటువంటిది ఆలోచన వస్తే ఎప్పుడైనా వాళ్ళు కూడా ఒక థర్డ్ ఫ్రంట్గా ఎమర్జ్ అయితే వాళ్ళు అప్పుడు ఏమన్నా వీళ్ళకి పోటీ ఇస్తే అప్పుడు సమీకరణాలు మారతాయేమో. కానీ కనుచూపు మేరలో ఆంధ్రప్రదేశ్లో అది జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ప్రస్తుతానికి వీళ్ళే కొట్టుకుంటారు, ఇక ముందు కూడా వీళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి పవన్ కళ్యాణ్, కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏమిటి, వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి అనేటటువంటిది అప్పుడు నిర్ణయించుకుంటారు. సార్ ఇప్పుడు కొన్ని లోకల్ అంటే ఎక్కువ ఏంటంటే లోకల్ ఛానల్స్ని ఎక్కువ నమ్ముతూ ఉంటాయి లోకల్ పీపుల్ అంతా. అంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరన్నట్టు ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే స్థాయి కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. సార్ ఒకటి దాదాపు 80% సోషల్ మీడియాలో కాబట్టి మెయిన్ స్ట్రీమ్లో తెలుగు మీడియాలో కూటమి అధికారంలోకి వస్తుందంటే, కానీ ఒకే ఒక్క సంస్థ ఆరా మస్తాన్ సంస్థ. సో ఆరా మస్తాన్ సంస్థ ఎవరికి అనుకూలంగా రేపు 1వ తేదీ చెప్పబోతుందని చెప్పి కూడా దేశవ్యాప్తం కాదు అసలు ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా కానీ ఆరా మస్తాన్ ఎవరు ఏంటి అని క్రెడిబిలిటీ ఏంటి ఆయన ఏం చెప్తాడని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. కానీ ఆరా మస్తారా కానీ చూస్తే మడుకు ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్పి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. నిజంగా ఆరామస్థాన్ అనేవాడు ఇప్పుడు పెద్ద పోల్ ప్రిడిక్షన్లో దేవుడు అయిపోయాడండి. నిజంగా నాకు కూడా తెలీదు. ఈ మధ్యకాలంలో ఆయన ప్రిడిక్షన్స్ అంత గతంలో చెప్పినవి అన్నీ కూడా అక్యురేట్గా అయినాయి కాబట్టి, ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్లో. అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్తాడా అనేది పెద్ద టెన్షన్. అంటే ఇటు కూటమి వాళ్ళకే కాదు, అటు వైసీపీ వాళ్ళకి కూడా టెన్షన్. ఆయన ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నాడా ఏంటి అనేది. వాళ్ళ నాయకులు నాకు తెలుసు, ఆరామస్థాన్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా దగ్గర. అసలు నాయకులు తెల్లారులు ఇస్తే 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారంట ఆయనకి.
లేదా ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏంటి ఏమన్నా చిన్న క్లూ ఇవ్వండి అని. ఏమొస్తుందని ఎవ్వరు ఏమి అస్సలు 1వ తేదీ సాయంత్రం 6 గంటల దాకా నోరు మెదిపేది లేదు అంటున్నారు. ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ అట్లా అంటే ఆ విశ్వాసం రాజకీయ నాయకులకి, చిన్న రాజకీయ నాయకులు కూడా సర్వేలు చేయించుకుంటారు ఆయనతో, పార్టీలు సరే అందరూ చేయించుకుంటారు. అందుకనే ఆయన గతంలో చెప్పినటువంటి జోస్యం పూర్తిగా ఫలించింది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు అనేటటువంటిది. ఆయన కూడా ఎన్నికలు అయిపోయిన రోజున టీవీ 9లో డిస్కషన్లో చిన్న హింట్ ఇచ్చారు, సమీకరణాల హింట్ ఇచ్చాడు. మహిళల గురించి మాట్లాడాడు, బీసీలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి బీసీల గురించి మాట్లాడాడు, ఇవన్నిటి గురించి మాట్లాడాడు. మారింది. అతను ఏం చెప్తున్నాడంటే, నేను ప్రీపోల్ సర్వే నేనేమి చెప్పను, పోస్ట్ పోల్ సర్వే చెప్తాను, ఎగ్జిట్ పోల్స్ చెప్తాను అని అన్నాడు. ఇంచుమించు మొత్తం అన్ని జిల్లాలు, తాలూకాల, మండల స్థాయిలో కూడా, గ్రామాల స్థాయిలో కూడా ఆయన సర్వే కంప్లీట్ అయిపోయింది. మొత్తం డిజిటల్ డెస్క్టాప్ మీద రికార్డ్ అంతా కూడా ఫీడ్ చేసి ఉంచారు. ఇలా బటన్ నొక్కడమే 6:30కి మొత్తం ప్రెస్ క్లబ్లోనూ అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడికక్కడ బిగ్ స్క్రీన్స్ పెట్టి రిలీజ్ చేస్తామని అంటున్నారనమాట. ఎన్నికల ఫలితాలు 4వ రోజున కానీ 4 దాకా ఆగట్లేదు. 6వ మస్తాన్ రిజల్ట్ 1వ తేదీ సాయంత్రం 6:30కి ఏమొస్తుందా అని చెప్పి అందరూ కూడా చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. సో ఆ క్రెడిబిలిటీ ఆయన సంపాదించుకున్నాడండి. మిగతా సంస్థలకి ఏంటి సార్ అంటే ఈయన ఎట్లా సర్వే చేస్తాడనేది కొన్ని రహస్యాలు, సీక్రెట్స్, ఆ టిప్స్ మనకు చెప్పరు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ టీమ్స్ చేసేటటువంటి వర్క్, ఆయన పెట్టుకున్నటువంటి పారామీటర్సు, ఆ క్రైటీరియా, ఇదంతా కూడా రిలయబుల్గా ఉండొచ్చు. రేపొద్దున చాలామంది డిస్కషన్స్లో అడుగుతారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పటికీ నేను కూడా ట్రై చేసే ఇంటర్వ్యూ చేద్దామని. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి, దయచేసి 1వ తేదీ దాకా ఆగండి అని అంటున్నాడు ఆయన. సో ఏమిటి, ఏ పారామీటర్స్తో మీరు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది రేపొద్దున ఆయన ఎట్లాగో చెప్తాడు. కానీ కొన్ని విషయాలు చెప్పరు, బయటకు చెప్పరు. వాళ్ళకున్న టీం ఏంటి, గ్రామాల్లో ఉన్న నెట్వర్క్ ఏంటి, ఏ పద్ధతులు అనుసరిస్తున్నారు, ఏ మార్గాలు అనుసరిస్తున్నారు ఏమిటి అనేటటువంటిది చాలా మన చర్చకు వస్తుంది ముందు. కానీ ఏది ఏమైనా ఆరామస్తాను మీరు అన్నట్టు ఆయన సర్వే కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏమై ఉండొచ్చు అని. అయితే క్లూస్ అయితే ఇచ్చాడు ఆయన. ఆ క్లూస్ ప్రకారం అయితే మాత్రం కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. టఫ్ ఫైట్ కూడా కాదు. ఆయన అయితే ఈజీ గోయింగ్ అని చెప్పేటట్టుగానే ఉన్నాడు. మరింత టెన్షన్ పెంచుతున్నారు. ఇంకా ఈజీ గోయింగ్ అనే చెప్పేటట్టుగా ఉన్నాడు. ఎవరికి చెప్పేటట్టుగా ఉన్నాడని నన్ను మీరు అడగొద్దు. అర్థం చేసుకుంటారు చూసేవాళ్ళు, చేసుకుంటాడు. సీనియర్ జర్నలిస్ట్గా మీకు గ్రౌండ్ లెవెల్లో చాలా నెట్వర్క్ ఉంటుంది. దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్, మీకున్న గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్ ఆరామసాన్ని పక్కన పెడదాం, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు సార్? అంటే నేను చెప్పేది ఉంటుంది. అంటే నా రిపోర్టు, నా విశ్లేషణ కూడా నేను ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి, అంటే నేను కూడా మాట్లాడిన మాటలను బట్టి మీరు కూడా బిట్వీన్ ది లైన్స్ ఏంటో అర్థం ఏంటో మీరు గమనించే ఉంటారు ఈ పాటికి. అందుకనే కొంచెము టెన్షన్ పెట్టే వాతావరణం అయితే ఉందండి చాలా చోట్ల. అంటే సీట్ టు సీట్ చూస్తే నియోజకవర్గం వారీగా చూస్తుంటుంటే కొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్టుగా ఉంది వ్యవహారం. అది ఎన్నిక ఫలితం వస్తేనే కానీ మనం చెప్పలేము అనేటటువంటిది చాలా సగం సీట్ల దాకా ఉంది. అంటే ఈ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. నిన్న సోషల్ మీడియా ఒక వీడియో వైరల్ అయింది. రోబోని అడిగితే ఒక ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారంటే ఖచ్చితంగా నాకు ఫలితం ఏంటో తెలుసు కానీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే రోబో కూడా భయపడుతుంది ఫలితాలు చెప్పడానికి అని చెప్పి మీరు చూసే ఉంటారు వీడియో. చూడలేదు. బాగా వైరల్ అయిపోయింది నిన్న. అలానే ఉంది పరిస్థితి అయితే ఇక్కడ. సో తెలకపల్లి రవి గారు కావచ్చు, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా, సో మీరు చెప్పినట్టే వాళ్ళ విశ్లేషణ గమనించామంటే, సో కూటమి అంత అనుకున్నంత ఈజీ అయితే దీన్ని తీసుకోవద్దు. ఫలితాలు ఏ క్షణమైనా దాన్ని తారుమారయ్యే అవకాశం. మా ఫ్రెండ్స్లో చాలామంది, మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూటమిది ఘన విజయం, ఇంకా ఏంటి నీకు డౌటా అంటున్నారు. నా ఫ్రెండ్స్లోనే చాలామంది 115, 120 తగ్గవు అని చెప్పేసి అంటున్నారు చాలామంది ఫ్రెండ్స్. కానీ అటువైపు మాట్లాడుతున్న కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు అస్సలు
సమస్య లేదు, తగ్గేదే లేదు అంటున్నారు. అంత ముందు కంటే తగ్గమంటున్నారు. ఇద్దరు ఫ్రెండ్సే. ఫ్రెండ్సే, వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదండి. ఫ్రెండ్స్ నేను మాట్లాడేది చూస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు మాట్లాడింది మీరు పరిశీలిస్తే మరి మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే అదే పరిస్థితి. గందరగోళంగా ఉంది, టెన్షన్గా ఉంది, ఏమిటి అనేటటువంటిది. అయితే నేను మొదటి నుంచి చెప్తున్నదని అయితే ఒకటే, ఈ స్ప్లిట్ ఏదైతే ఉందో నిజంగా అర్బన్ వర్సెస్ రూరల్, ఎడ్యుకేటెడ్ వర్సెస్ అన్ఎడ్యుకేటెడ్, అప్పర్ క్యాస్ట్ వర్సెస్ లోవర్ క్యాస్ట్, ఈ ఈ ఈ స్ప్లిట్ ఖచ్చితంగా జరిగి అందులో ఆ స్ప్లిట్లో గణనీయంగా రూరల్, అన్ఎడ్యుకేటెడ్, పువర్, లోవర్ క్యాస్ట్ సెక్షన్స్ ఇవన్నీ కూడా గణనీయంగా మేజర్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కానీ వాళ్ళలో కూడా ఒక మేరకే అటుపడి ఒక మేరకు కన్విన్స్ అయితే అభివృద్ధి జరగలేదు, రాజధాని లేకుండా ఆంధ్రుల్ని అనాథలను చేసేసారు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. పోలవరం ఎక్కడ పడి వేసిన గొంగళ అక్కడే ఉంది. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అడిగితే మాకు 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 నెంబర్స్ అక్కడ కేంద్రంలో రాకపోతే మా మద్దతు కోరితే నేను స్పెషల్ స్టేటస్ అడుగుతానని చెప్పి ఇప్పుడు దాకా ఏం చేసేవనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్. చెప్తున్నా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే వాటి పట్ల మాకు ఈ పథకాలు కాదురా నాయనా, ఈ డబ్బులు కాదురా, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే ఒక లాంగ్ స్టాండింగ్ పథకాలు ఏమన్నా పెట్టండిరా అని వాటికి కన్విన్స్ అయితే, అంటే చదువుకొని నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇంత దూరదృష్టితో ఆలోచిస్తారా? ఆలోచిస్తే కూటమికే వాళ్ళు ఎక్కువ శాతం ఓటు వేసే అవకాశం ఉంది. అందుకని చెప్తున్నాను అనమాట. ఇక్కడ దేవుడు కూడా దిగొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పరా అంటే ఇప్పుడు నేను చెప్పలేనురా బాబు, ఇప్పుడు నేను చెప్పలేనురా బాబు, కొంచెం ఆగండి, 1వ తేదీ దాకా అంటాడు అనమాట. అంటే మీరు అన్నారు కన్ఫ్యూజ్ వాతావరణం మీరు కూడా పెట్టారు. ఇప్పుడు ఏది గ్యారెంటీ అని చెప్పట్లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో అంటే కింది స్థాయి ఉంటారు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో మీరన్నట్టు ఈ పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, రోడ్ల అభివృద్ధి కావచ్చు, కంపెనీస్ రావడం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారా? బెనిఫిషియస్ బేసిక్గా అదే నేను అన్నా, అసలు అంత ఆలోచన వాళ్ళకి వీటి గురించి చదువుకున్న వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు వీళ్ళు ఆలోచిస్తారు. కానీ ఈ ఆలోచించేటటువంటి వాళ్ళు చేసే ప్రచారం ఉందే, ఆ ప్రచారం ప్రభావం వాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు స్వతహాగా ఆలోచించలేకపోవచ్చు. కానీ వీళ్ళు చేసేటటువంటి ప్రచారం విపరీతంగా ఉంటుంది. ఛానల్స్ ద్వారా కానీ, యూట్యూబుల్లో ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, ప్రచారాల ద్వారా కానీ, రకరకాల రూపాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ప్రభావం వాళ్ళ మీద ఏ మేరకు పడిందనేదే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళితే మనకు అర్థమవుతుంది. మైక్ పెట్టుకోకుండానో కింది స్థాయి గ్రామీణ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది. అందుకని ఆరామస్థానం లాంటి వాళ్ళు అలాగా కింది స్థాయికి వెళ్ళి చేసినటువంటి సర్వేల్లో వాస్తవాలు తెలుస్తాయని అనుకునేదన్నమాట. ఆ ప్రభావం పడితే చెప్తాం, మనకు అభివృద్ధి గురించి వాళ్ళు కూడా ఆలోచించి మాకెందుకయ్యా ఈ రోడ్లు, మాకెందుకు పోలవరం, మాకెందుకు ఈ గొడవ, మాకు పొలాలు ఉన్నాయా పోలవరం గురించి ఆలోచించడానికి, మాకేమైనా కార్లు ఉన్నాయా రోడ్ల గురించి ఆలోచించడానికి, మాకేమైనా కంపెనీలు ఉన్నాయా రాజధాని గురించి ఆలోచించడానికి, మాకెందుకని ఈ వాడి ఇంత నాకు డబ్బులు వస్తే చాలని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాం? అక్కడికే ఒకే ఒక పాయింట్లో తేల్చేయండి మీరు. సంపన్న వర్గాలు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, పేదలు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు? ఈ 2% మన లెక్క వచ్చేస్తుంది. మోర్ దాన్ 60% ఉంటారండి పేదవాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడైనా 60%. సంపన్న వర్గాలు చాలా తక్కువ. వాళ్ళు బాగా అదే రిచ్ పీపుల్ ఒక 20% ఉంటారేమో. అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్ వీళ్ళందరినీ కలుపుకుంటే ఒక 30-40% ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా లోవర్ మిడిల్ క్లాసు, అలాగే పూర్, బిలో పవర్టీ లైన్ అనేటటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకనే కదండి ఈ రోజుని ఇన్ని కోట్ల మంది మేము ప్రధానమంత్రి అన్న యోజన అని చెప్పి అంటాడు. ఇంకా వీళ్ళు ఎవరో భిక్షగా పడేస్తే 4 అన్నం మెతుకులను తినేటటువంటి వాళ్ళు కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారని చెప్పడమే కదా ఇంతమందికి నేను ఉచితంగా బియ్యాన్ని పంచుతున్నానండి. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇన్ని కోట్ల మందికి పంచామని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే ఇన్ని కోట్ల మంది ఇంకా దరిద్రంలో పెట్టావు 10 సంవత్సరాలు నువ్వు ఉంచి. ఆర్థికంగా ఎదగాలి కదా వాళ్ళు బియ్యం పంచుతావా, పప్పులు పంచుతావా, ఉప్పులు పంచుతావా అని ఎదురు చూస్తున్నారంటే అంత దరిద్రంలో వాళ్ళని ఉంచి ఏమిటి నువ్వు సాధించింది ప్రగతి? అలాగే ఈ పథకాలు కూడా ఏమంత గొప్ప విషయం ఏం కాదు. డైరెక్ట్గా బ్యాంకుల నుంచి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్
డీబీటీ అని అంటున్నారా జగన్మోహన్ రెడ్డి? ఇదేం గొప్ప విషయం ఏం కాదు. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఈ మాత్రం దానికి ఎందుకు, బ్యాంకులు ఉంటే సరిపోతుంది, బ్యాంకులకు డైరెక్ట్గా డబ్బులు వేసేసి సరిపోతుంది కదా. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. రేపు అధికారంలోకి ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా తప్పనిసరిగా ఈ ఇష్యూ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి. కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, రాజధాని కావాలి, రోడ్లు కావాలి, అన్నీ కావాలి. టోటల్ రాష్ట్రం యొక్క అభివృద్ధిలోనే వ్యక్తుల యొక్క అభివృద్ధి ఇమిడి ఉంటుంది. దీనికి దానికి ఇంటర్లింక్ అది గమనించాలి. అది బాక్సుల్లో అట్లా ప్యాక్ అయ్యింది. సో ప్రజల అభిప్రాయం అంటే అందుట్లో పెట్టి ప్యాక్ చేసి పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే రేపు 4వ తేదీ అంతే బట్టి అభివృద్ధి కోరుకుంటున్నారా నిజంగానే పథకాలు కోరుకుంటున్నారు అనేది ఆ రోజు బయటకు వస్తుంది. సార్ మరో పక్క తీసుకున్నామంటే ఇక్కడ కడపలో దాదాపు షర్మిల గారు గట్టి పోటీ ఇచ్చారు. గతంలో వన్ సైడ్ ఉండేది కడపలో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి. ఇద్దరు అన్నా చెల్లెల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈసారి మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. షర్మిల గారికి గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ని బతికిచ్చారు. మళ్ళీ రేపు ఫలితాలు తారుమారు అయితే మళ్ళీ కాంగ్రెస్ అక్కడ పుంజుకుంటుంది అని చెప్పి ఒక లెక్కేసి చెప్తున్నారు. అంటే సేఫ్ సైడ్గా మనకు ఇంకో పార్టీ ఉంది, ఇక్కడికైనా మనం ఫెయిల్ అయితే అక్కడ అందరూ జాయిన్ అవ్వచ్చు అని చెప్పి కూడా కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అదొక ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరుపుతున్నారని చెప్పి వినిపిస్తున్నమాట. సో ఎంతవరకు ఇది మనం పరిణామం తీసుకోవాలి? నాకు తెలిసి కడప సీటు కోసం షర్మిల లేదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ చాలా వరకు గట్టిగానే ప్రయత్నం చేసి ఉంటారు. ఇంక అందులో అనుమానం ఏమీ లేదు. షర్మిలని ఓడించడానికి కూడా ఆపోజిట్ వర్గాలు ప్రయత్నాలు చేసే ఉంటాయి. కానీ ఎంత అనుకున్నా షర్మిల చెల్లెలే కదా. ఏమన్నా ఒకవేళ అన్నా చెల్లెల బంధం ఏమన్నా అక్కడ ఏమన్నా కొంచెం పని చేస్తే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సాఫ్ట్ అయితే చెప్పలేం. కానీ షర్మిలని ఓడించడానికి మాత్రం అన్ని శక్తులు కూడా అవినాష్ రెడ్డి గెలుపు కోసం ఇంక్లూడింగ్ భారతితో సహా అందరూ ప్రయత్నం చేశారు. షర్మిల గెలుపు కూడా అక్కడ మనం చెప్పలేం. షర్మిల గెలుస్తుందని చెప్పలేం. షర్మిల కూడా ఓడిపోయినా ఓడిపోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం అనేటటువంటిది షర్మిల ద్వారా వస్తుంది. ఇప్పుడు కాదు, ఆమె గట్టిగా నిలబడితే ఇంకొక 5 ఏళ్ళు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్ళీ జీవం పోసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది వచ్చే ఫలితాలను బట్టి సంప్రదింపులు ఇప్పటి నుంచి మొదలు పెట్టారంటారు. ఎంతవరకు నిజం? ఫలితాలు తారుమారుగా అయితే ఏం చేయాలని చెప్పి అంటే కేంద్రంలో నుంచి అంటారా సంప్రదింపులు? ఇక్కడ ఫలితాలు అయ్యే సంప్రదింపులు అంటారు మీరు? వైఎస్ఆర్సీపీ నాయకులు కాంగ్రెస్ వైపు చూపు. కాంగ్రెస్ అక్కడ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ఆదుకునే అంత సీన్ లేదు. ఫలితాలు తారుమారు అయితే కార్యకర్తలు, నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలే, కార్యకర్తలు కావచ్చు, ఒక మిడిల్ స్థాయి లీడర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడానండి ఎప్పుడైనా సరే గెలిచిన వాడి వైపు ఉంటారు. కార్యకర్తలైనా నాయకులైనా ఎవడైనా సరే. ఇక్కడ చూడండి, అంత పెద్ద మేరు పర్వతం లాంటి కేసీఆర్ ఏమైపోయింది? పర్వతం కుప్పకూలిపోయినట్టు అయిపోయింది కదా. ఆ పార్టీ నాయకులే కాదు, కింద స్థాయి కార్యకర్తలు కూడా చల్లా చెదరైపోయారు కదా. వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్తో దెబ్బలాడారు కాబట్టి మన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ మీద కోపంతో ఇటు బీజేపీకి పడేశారు. తెలంగాణలో అదొక పెద్ద డ్రామా జరగబోతుంది. ఇక్కడ బీజేపీకి కొద్దిగా సీట్లు పెరిగినా బీజేపీ సొంత బలం కాదు, బీఆర్ఎస్ సీట్లు, బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్తో మొన్నటిదాకా కొట్లాటలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేయకుండా వాళ్ళ మీద కసితో ఇటు వేశారు చాలా. అలాగా అక్కడ మాత్రం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఏమాత్రం ఓటమి పాలైతే, ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది, కూటమి ఘన విజయంతో అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా మెర్జ్ అయిపోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయేటటువంటి, జగన్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని ఒక స్పెక్యులేషన్ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ట్రెడిషనల్ కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అంటే షర్మిల ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుందనే దాని మీద ఉంటుంది. లేదు కేంద్రంలో ఒకవేళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలైన కొద్దిగా కన్సిడరబుల్ సీట్లు 25లో ఒక 9, 10 తెచ్చుకున్నాడు అనుకోండి, ఈ 9, 10 అక్కడ కేంద్రంలో అవసరం అయ్యాయి అనుకోండి నరేంద్ర మోడీకి, అప్పుడు మళ్ళీ జగన్మోహన్ నిలదొక్కుంటాడు. కేసుల నుంచి, వాటి నుంచి, జైలు నుంచి, వాటి నుంచి తనను తాను రక్షించుకుంటాడు. తనను తాను అక్కడ రక్షించుకోకుంటే, కేసుల నుంచి తనను తాను రక్షించుకుంటే, జైలు నుంచి రక్షించుకుంటే ఇక్కడ నిలబడతాడు, మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవడానికి మళ్ళీ కష్టపడతాడనమాట. ఇట్లాంటివి ఏమైనా సరే అంటే ఎన్నికల ఫలితాల అనంతరమే ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించగలం, ఇప్పుడు ఊహించలేం. సార్ కూటమిలో ఉన్న జాతీయ పార్టీకి ఈసారి ఒక్క సీటు కూడా రాదు,
స్టేట్లో. కూటమిలో ఉన్న జాతీయ పార్టీ అంటే బీజేపీ. ఎస్ సార్. ఒక్క సీటు కూడా పోదు అని చెప్పి వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏది నిజం ఏది అబద్ధం ఇందులో? చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ ఆయన అంటే స్ట్రాటజిక్గా నేను వెళ్ళాను అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన చేసిన మిస్టేక్ అని చాలామంది నాలాంటి వాళ్ళు అనుకుంటున్నాం. అదేమిటి అంటే బీజేపీ వైపుకి వెళ్ళకపోయినా పోస్ట్ పోల్ అలయన్స్ మీతో నేను పెట్టుకుంటాను, ఎన్నికల అనంతరం నా మద్దతు అంతా మీకే ఉంటుంది అయ్యా మోడీ గారు, అమిత్ షా గారు, నేను ఎక్కడికి పోను అని వాళ్ళతో చెప్పుకుని ఇక్కడ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్తో పొత్తు పెట్టుకుని ఉంటే మైనారిటీ వర్గాల ఓటింగ్ అంతా కూడా ఎటు చెదిరిపోకుండా ఈయనకే దక్కేది అని. అందుకని ఇప్పుడు బీజేపీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం కూటమి పట్ల సానుకూలత ఉన్న వాళ్ళు కూటమి ఎక్కడుంటే అక్కడ వేశారు ఓటు. ఏది తెలుగుదేశానికి వేశారు, పవన్ కళ్యాణ్కి కూడా వేశారు. కానీ బీజేపీ ఉన్న చోట వేయలే. బీజేపీ ఉన్న చోట మైనారిటీ ఓటింగ్ ఏది కూడా బీజేపీకి పడలేదు. అటు కాంగ్రెస్కో లెఫ్ట్ పార్టీస్కో పడింది. లేదంటే అటు బలంగా ఉన్నాడు విన్నింగ్ క్యాండిడేటు బీజేపీని ఓడించుతాడు అనుకుంటే వైఎస్ఆర్సీపీకి వేశారు. ఇదే ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్. మరి ఎటువైపు మొగ్గారు వీళ్ళంతా? ఖచ్చితంగా యాంటీ బీజేపీ ఉంటారండి. మైనారిటీ అందరూ కూడా యాంటీ బీజేపీ. కూటమికి పడతాయి. కూటమికి అనుకూలంగా ఉంటే బీజేపీ నిలబడని చోట తెలుగుదేశం పార్టీ నిలబడిన క్యాండిడేట్స్ ఉన్నారు, జనసేన క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి వేయచ్చు. అంత పెద్ద ఎత్తున వీళ్ళు బీజేపీతో పెట్టుకున్నారు కాబట్టి కూటమిని ఓడించాలని చెప్పి మైనారిటీలు అంత కసితో అక్కడ లేరు. కానీ బీజేపీ ఎక్కడైతే 6 స్థానాలు వీళ్ళు అన్ని స్థానాలు ఇవ్వడం కూడా అన్యాయం కదండి. 0.881%, 87% ఉంది లోక్సభలో బీజేపీకి ఓటింగ్. అట్లాంటిది ఏకంగా 6 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. అందుకని వాళ్ళు ఆ 6 స్థానాల్లో 1-2 గెలుస్తారా లేదా కూడా అనుమానం. మరి పూర్తిగా హవా వీసి ఏమన్నా కూటమి వైపు ఈ ప్రభుత్వాన్ని దించాలని ప్రజలు కంకణం కట్టుకుంటే ఆ కసితో ఆ ఊపులో ఆ గాలిలో వీళ్ళు కూడా గెలవచ్చు 2-3 సీట్లు. సార్ మొత్తాన్ని ఇంతమంది తట్టుకొని జగన్మోహన్ రెడ్డి రేపు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? జస్ట్ ఒక ఇమాజిన్ అంతే. అంటే ఏం లేదు, దేశ రాజకీయాల మీద ఈ వెల్ఫేరిజం అనేటటువంటిది చాలా తీవ్రమైన ప్రభావమే చూపిస్తుంది. వెల్ఫేరిజం ప్రజల్ని ఆకర్షించుకుంది, సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకర్షించుకున్నాయి అనేటటువంటిది ఒకటి. ఇంకొకటి ఏమిటయ్యా అంటే డెవలప్మెంట్ని నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటిది తప్పనిసరిగా ఇవాళ కాదు రేపైనా సరే దెబ్బ కొడుతుంది నీకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరైనా సరే ఓవరాల్ డెవలప్మెంట్ని ఎవడైతే నెగ్లెక్ట్ చేస్తాడో దానికి మూల్యం చెల్లించాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు చెల్లిస్తాడా లేకపోతే రేపు చెల్లిస్తాడా? అందుకనే దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వైఎస్ జగన్ చేసినటువంటి అమలు చేసిన సంక్షేమ పథకాలు లబ్ధి పొందినటువంటి కింది స్థాయి వర్గాల ప్రజలు. సో వీటి పట్ల చాలామంది ఇప్పటికే చాలామంది వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏం పథకాలు అమలు చేస్తున్నాడు జగన్, ఏమిటి, ఎందుకు ఇట్లాగా ఉంది అనేటటువంటి. రేపొద్దున ఇంకా జగన్కి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అతని పట్ల పెరగవచ్చు. కానీ దేశ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు కదా మనకి. రేపు ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా లేకపోతే ఇండియా అధికారంలోకి వస్తుందా, ఎవరు ఏమిటి అనేటటువంటిది తెలియదు. అక్కడ పెద్ద అనుమానం ఉంది, అక్కడ పెద్ద సస్పెన్స్ నెలకొని ఉంది. అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి లేదా ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏ పాత్ర పోషించబోతున్నారు, ఇది పెద్ద సస్పెన్స్. ఇవన్నీ కూడా చాలా ఇంటర్లింక్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఫైనల్గా అంటే నాయకులు అయితే రిలాక్స్గా ఉన్నారు. సో సర్వే సంస్థలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ రకరకాల పోటాపోటీగా ఎవరి పార్టీకి అనుకూలంగా వాళ్ళ రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ముందే చెప్పింది 1వ తేదీ వరకు ఎవరు ప్రకటించొద్దని. కానీ ఆతృత అయితే ఎవరికి ఆగట్లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, రేపు మా పరిస్థితి ఏంటి అంటే ఎట్లా అయిపోయిందంటే లాస్ట్కి ఊరు అంటే ఒక విలేజే మనం తీసుకున్నాం, విలేజ్ వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితుల దాకా వచ్చేసింది. అంత ప్రమాదకరమైన రాజకీయ క్రీడ అనేది ఇలా పర్సనల్గా తీసుకోవద్దండి. నేను నిన్న ఒక వీడియో చేశాను బీజేపీ ప్రకటనల మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అని. బెంగాల్లో ఏం చేశారు, బీజేపీ వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు. యాడ్స్ ఇస్తాం కదండి, రేడియోలోను వీడియో టీవీల్లోనూ పోస్టర్ల రూపంలోనూ ప్రకటనలు చేస్తాం కదా. అది వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు మమతా బెనర్జీ మీద లేదా వ్యక్తిగత నాయకుల మీద. ఇట్లాగా మీరు రాజకీయంగా మీకు ఉన్నటువంటి ప్రత్యర్థులు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.
దే ఆర్ యువర్ రైవల్స్ ఇన్ పాలిటిక్స్, నాట్ యువర్ ఎనిమీస్ అని అంది సుప్రీంకోర్టు. అదేమిటంటే నీ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, వాడు నీ శత్రువు కాదు. నువ్వు ఒక దేశం, వాడొక దేశం కాదు. మీరు యుద్ధం చేసుకోవటం లేదు దేశాల కోసం. గుర్తుపెట్టుకోండి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరిని అగౌరవపరచడం, ఒకరిని అవమానపరచడం, ఒకరి ఆత్మగౌరవాన్ని కించపరిచేటటువంటి పనులు చేయడం, ప్రకటనలు చేయడం మానుకోండి అని చెప్పి మొట్టిగాలు వేసింది, బుద్ధి చెప్పింది సుప్రీంకోర్టు. ఇక్కడ కూడా గ్రామ స్థాయిలో కూడా వీళ్ళు కూడా గమనించాలన్నమాట. పార్టీలు రెచ్చగొట్టకూడదు కార్యకర్తల్ని. కార్యకర్తలు కూడా రేపు మర్చిపోవాలన్నమాట. మనం ఎన్నికల కోసం కొట్టుకున్నాం, అయిపోయింది. వాళ్ళు బాగానే ఉంటారు, రేపు పదవులు అనుభవిస్తారు. మనంతరం కూడా మళ్ళీ తెల్లారులేస్తే మోటాముళ్ళే సర్దుకొని పనిపాట్లకు పోవాల్సిందే ఎవడైనా సరే అని చెప్పి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ వ్యక్తిగతమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు వీటిని పేర్చి ఉంచుకోకూడదు. దానివల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి, దానివల్ల ఇన్ని హింసలు జరుగుతున్నాయి అన్నమాట. అట్లాంటిది ఈ రాజకీయ స్పర్ధ అనేటటువంటిది, స్పర్ధయా వర్ధతే విద్య అని విద్య విషయంలో చెప్పారు. కానీ స్పర్ధ వల్ల నీ రాజకీయ అభివృద్ధి జరగాలి తప్ప స్పర్ధ వల్ల వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలతో హింస జరగకూడదు. దీన్ని నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు గమనిస్తే ఎలాంటి హింస మనకు ఉండదు. అన్ని ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలా ఉండాలని మనం కోరుకుందాం. కానీ మీరు మీ వీడియోస్ ద్వారా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తూ ఉంటారు, అంటే పొలిటికల్గా అనాలిసిస్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితులు అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే నడుస్తుంది. అంటే మీ వీడియో ద్వారా ప్రజల్ని మేలుకొల్పడానికి కొన్ని వీడియోలు చేసే అవకాశం ఏమైనా ఉందంటారు మీ ఛానల్లో? తప్పనిసరిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా తప్పనిసరిగా చెప్పాలండి. నాలాంటి వాళ్ళు చెప్పాలి, చెప్తాను కూడా. అంటే నిర్భయంగా చెప్పాలి. చెప్పాల్సిన వాళ్ళు, సత్యం మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడాలి, బాధ్యతగా మాట్లాడాలి. మరి దేశాన్ని పరిపాలించేటటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తే ఏ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నప్పుడు మనం బాధ్యతగా మాట్లాడాలన్నమాట. నాకు దేవుడు పంపాడు నన్ను ఈ భూమి మీదకి, నేను అమ్మకి పుట్టలేదు, ఒక బయలాజికల్గా మా అమ్మ నన్ను కన్నదే కానీ నేను దేవుడు పంపితే వచ్చా నేను మాట్లాడుతుంటుంటే ప్రధానమంత్రి. మరి ఇట్లాంటి దేశంలో మనం ఉన్నాం. మనం ఏం మాట్లాడాలి? మనం కొన్ని నిజాలు మాట్లాడాలి, సైన్స్ మాట్లాడాలి, సత్యాలు మాట్లాడాలి. ప్రజలు రెచ్చిపోకుండా, కొట్టుకోకుండా, నాయన హింస కాదురా, తెల్లారులేస్తే మన బతుకు వేటలో మనం మళ్ళీ పడాల్సిందే. వాడు, నువ్వు, నేను అందరూ అన్నదమ్ముల్లా కలిసి పనులు చేసుకోకపోతే ఈ బతుకు బండి ముందుకు సాగదరా అని చెప్పి నలుగురికి చెప్పాల్సిందే. మీరైనా నేనైనా చెప్పాల్సిందే. అది మన ధర్మం. మనం ఇక్కడే మనకి రాజకీయ దురుద్దేశాలు ఏమి లేవు, మనకేమి కోట్లు వచ్చి పడవు, మనకేమి ప్యాకేజీలు ఉండవు. ఏమన్నా మాట్లాడితే కొంచెం ఏమైనా అటు ఇటు మాట్లాడితే వీడు పేటీఎం బ్యాచ్ అది ఇది అని అంటారు వీళ్ళు రెచ్చిపోయి. అంతే తప్ప మనకేమీ లేదు, స్వార్థము లేదు, స్వప్రయోజనం లేదు. మనుషులందరూ కూడా హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సామరస్యంతో ఉండాలి, శాంతియుతంగా జీవనం సాగించాలని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని. అంతే, అంతకుమించి నాకు అటు జగన్మోహన్ రెడ్డి లేదా ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ ఒకటే. ఎవరి పట్ల ప్రత్యేకమైన అనురాగము లేదు, ప్రత్యేకమైన స్పర్ధ లేదు. మీకున్న సోర్సెస్ని బట్టి మీరు మాట్లాడతారు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెల్. థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ.